పండుగల సమయంలో మనం నైవేద్యం పెట్టడానికి, స్వీట్లు తయారు చేయడానికి, పాయసాల్లో కలపడానికి ఎండు ద్రాక్షలను కొనుగోలు చేస్తాం. అందుకే ఇటీవలి ఎండు ద్రాక్షలో నకిలీ పండ్లు అమ్ముడయ్యాయి. గుడ్లు, పనీర్ మొదలైన వాటిలో నకిలీల గురించి మనం ఇటీవలి చాలా విన్నాం. కానీ ఇప్పుడు ఎండు ద్రాక్ష విషయంలో కూడా ఇది జరిగింది. ఎండు ద్రాక్షలను ఎలా తయారు చేస్తారు? చాలా మందికి ఎండు ద్రాక్ష దేంతో తయారు చేస్తారో తెలియదు. దీన్ని తయారు చేయడం చాలా సులభం. తాజా ద్రాక్షను ఆవిరి మీద ఉడికించి ఎండలో ఆరబెట్టి ఎండబెట్టడం వల్ల ఎండు ద్రాక్ష లభిస్తుంది. కొంతమంది ఆమ్లత్వం ఎక్కువగా ఉన్న పండ్లకు చక్కెర సిరప్ కలుపుతారు. ఇటీవలి మార్కెట్లలో నకిలీ ఎండు ద్రాక్షలు కూడా అమ్ముడవుతున్నాయి. నకిలీ ఎండు ద్రాక్షలు. ప్రతిరోజు రాత్రి 10 ఎండు ద్రాక్షలను నీటిలో నానపెట్టి ఆ నీటితో కలిపి తింటే మీ శరీరంలో అనేక ఆరోగ్య మార్పులు కనిపిస్తాయని వైద్యులు, పోషకాహార నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇన్ని ప్రయోజనాలున్నప్పటికీ దుకాణాల్లో ఎండు ద్రాక్షను కొని తినటం ఇప్పటికీ కష్టం. అంతేకాకుండా వాటిలో చాలా వరకు ఇప్పుడు కల్తీగా అమ్ముడవుతున్నాయి. స్వరూపం, రంగు. ద్రాక్షను ఆవిరి మీద ఉడికించి ఎండపెట్టినప్పుడు వాటి రంగు సహజంగానే కొద్దిగా నిస్తేజంగా ఉంటుంది. అది నకిలీదైతే దానికి రంగు వేయబడి ఉంటుంది. అది ప్రకాశవంతంగా మెరుస్తూ కనిపిస్తుంది. సహజంగా ఎండిన ద్రాక్ష తొక్క ముడతలు పడుతుంది. అది కృత్రిమంగా ఉంటే తొక్క ముడతలు లేకుండా ఉంటుంది. అది పరిమాణంలో, రూపంలో ఒకేలా ఉంటే అది అసలైనది. అది పరిమాణంలో భిన్నంగా ఉంటే దానిలో చాలా కల్తీ ఉందని అర్థం. రుచి ఎలా ఉంటుంది? అసలు ఎండు ద్రాక్షలు కొద్దిగా తీపి, కొద్దిగా పుల్లని రుచిని కలిగి ఉంటాయి. అవి అసలైనవి. బాగా ఎంచుకున్న పండ్ల నుండి తయారు చేయబడతాయి. అవి పుల్లగా లేకపోతే తీపి రుచిని కలిగి ఉంటే వాటిని చక్కెర సిరప్లో నానబెట్టి ఎండబెట్టి ఉండవచ్చు. అవి చాలా రుచిగా, తీపిగా ఉంటాయి. ఇది మంచిది కాదు. నకిలీ ఎండు ద్రాక్ష తినటం వల్ల కలిగే ప్రమాదాలు. వాటిని ఎండలో సరిగా ఎండబెట్టకపోతే అవి ఫంగల్ ఇన్ఫెక్షన్లను అభివృద్ధి చేస్తాయి. ఇది కడుపు నొప్పి, విరోచనాల వంటి సమస్యలను కలిగిస్తాయి. ఏదైనా రసాయనాలు లేదా రంగులు కలిపితే అవి జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. కడుపు నొప్పి, వాంతులు, వికారం వంటి సమస్యలను కలిగిస్తాయి. నకిలీ ఎండిన ద్రాక్షకు జోడించిన కొన్ని రసాయనాలు క్యాన్సర్కు కూడా కారణమవుతాయి.